హాయ్. ఏంటి ఏమి ఇక్కడ సెటప్ లేకుండా ఏంటి నుంచున్నాను అనుకుంటున్నారా? ఉందండి, ఒక పని ఉంది, ఇప్పుడు చెప్తాను మీకు అందరికీ చెప్తానే ఇట్లా నుంచున్నాను. ఏంటంటే నా కిచెన్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను షూట్ చేశాను కిచెన్ని, కానీ అందులో నా వాయిస్ లేదని నాకు ఫోన్స్ చేసి చెప్తున్నారు కొంతమంది మా ఫ్రెండ్స్. వాయిస్ లేకుండా అట్లా ఓన్లీ కిచెన్ చూపించావు, మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా అని అన్నారనమాట. అందుకని మళ్ళీ నాకు కూడా చాలా ఇష్టము అట్లాగా నా కిచెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. నేను కూడా ఎంజాయ్ చేస్తాను అనమాట అలా చెప్తా. మళ్ళీ నాకు ఒక మెమరీ లాగా కూడా ఉంటుంది నా కిచెన్. ఫ్యూచర్లో మేము అక్కడికనే మూవ్ అయిపోయాం అనుకోండి, నా కిచెన్ కూడా చాలా నాకు మెమరీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక నేను వచ్చేసాను అనమాట. నా కిచెన్లోకి ఎంటర్ అయిపోయాను. ఇవి డిఫెన్స్ క్వార్టర్స్ అండి. అదంతా ఒక టౌన్షిప్ అనమాట. మా హస్బెండ్ డిఫెన్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో క్వార్టర్స్ అనమాట. మేము నా మ్యారేజ్ వచ్చినప్పటి నుంచి నేను ఈ క్వార్టర్లోనే ఉంటాను. అంత క్రితం వేరే క్వార్టర్లో ఉండేవాళ్ళం. ఈ క్వార్టర్కి వచ్చి కూడా దగ్గర దగ్గర 13-14 ఇయర్స్ అయిపోతుంది. నాకు ఎంతో ఇష్టమైన క్వార్టర్ అనమాట ఇది. ఈ క్వార్టర్ ఎంత ఇష్టమో కిచెన్ అంతగా మించి అనమాట. అందుకని నా కిచెన్ ఎంత నీట్గా ఇంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట. ఎటు చూస్తే చాలా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది. ఎక్కువ డేలో నేను ఎక్కువ కిచెన్లో స్పెండ్ చేస్తాను కాబట్టి నేను కిచెన్ ఎంత అందంగా ఉంచుకున్నాను. ఇది గవర్నమెంట్ క్వార్టర్స్ అని చెప్పాను కదా నేను. అంత నాన్ మాడ్యులర్ కిచెన్. ఇది నాన్ మాడ్యులర్ కిచెన్ కూడా మాడ్యులర్ కిచెన్కి తలదన్నేదాకా సర్దుకున్నాను కదా. చూసిన తర్వాత చెప్పాలి మీరు. ప్లీజ్ కమెంట్ చేయండి నాకు నా కిచెన్ గురించి. ఏది చేసినా చెప్పి నా కిచెన్ గురించి మాత్రం కమెంట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నాకు అది ఒక బూస్టప్ వస్తుంది అనమాట. ఓకే, నేను బాగా సర్దుకున్నాను అని ఒక బూస్టప్ లాగా అనిపిస్తుంది నాకు. అసలు మా ఇంట్లోకి ఎవ్వరు ఎంటర్ అయినా కూడా ఫస్ట్ టైం ఎంటర్ అయిన వాళ్ళు, కిచెన్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఫస్ట్ ఇది ఏంటి అని అడుగుతారు. ఇటు రాకుండా ఈ బర్నర్స్ కింద చూసుకోరు అనమాట. ఫస్ట్ అక్కడికి ఎంటర్ అవ్వగానే ఇది ఏంటి అని అంటారు. నేను వెంటనే ఇట్లా తీస్తా, ఇది స్టవ్ అని చెప్తాను. ఇది చాలా నేను దగ్గర 10 ఇయర్స్ అయిపోయింది ఈ స్టవ్ తీసుకొని. అసలు ఈ మోడల్ రావట్లేదు ఈ మధ్య. అందుకే నేను మార్చకుండా ఇంకా దీన్నే కంటిన్యూ చేస్తాను. నాకు చాలా ఇష్టం ఇట్లా క్యాప్ ఉన్న మోడల్ అంటే. ఎందుకంటే మనం అంతా పని చేసేసుకొని ఇలా క్యాప్ వేసుకున్నామండి మొత్తం నీట్గా కనబడుతుంది కదా. మళ్ళీ ఒక్కోసారి మనం ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కుదరలేదనుకోండి, అప్పుడు మనకు కన్వీనియంట్ టైంలో వచ్చి క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి చిరాకు ఉంటే ఇంకా మనకి ఇరిటేషన్ వస్తుంది. అందుకని ఇట్లా క్యాప్ వేసేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది కదా, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. మనకి పని అయిన తర్వాత స్టవ్ క్లీన్ చేసుకుంటే స్టవ్ నీట్గా ఉంటుంది. ఇది నా స్టవ్ అనమాట. మేము మంచిగా దీని మీద వండుకు తినే స్టవ్ ఇది. నెక్స్ట్ ఏమో ఇది ఆయిల్. ఈ ఆయిల్ దన్నా కూడా నాకు చాలా ఇష్టము. నేను ఇది టిష్యూ బండిలో నేను టిష్యూ పేపర్ వేయలేదు, ఇందాకనే తీసాను. ఇది కంపల్సరీ మనం ఆయిల్ వేసుకునేప్పుడు ఎంత కొంచెమన్నా అంటుతూ ఉంటుంది కదా. సో మనం కంపల్సరీ టిష్యూ పేపర్ వేసుకోవాలి ఆయిల్ బాటిల్ కింద. అప్పుడు మనకు నీట్గా ఉంటుంది లుక్ కూడా. ఇది నా ఆయిల్. ఇది నా అల్లం వెల్లుల్లి ఇట్లా పేస్ట్ చేసుకుని నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను కదా, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాను. ఇది నా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్గా అనమాట. ఈ బుల్లి రోకలి ఏమేమి వెల్లుల్లిపాయలు ఇట్లా నీట్గా పెట్టుకుంటాను. ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు ఇట్లా ఉన్నాయి అనుకోండి, విడలు తీయకుండా ఉన్నాం అనుకోండి, అదొక టైం వేస్ట్ లాగా ఉంటుంది. మనం అన్నీ ఇట్లా రెడీ పెట్టుకుంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇదేమో మా హస్బెండ్ నేను మార్నింగ్ టీ తాగుతాము, నార్మల్ టీ తాగుతాము. ఆ నార్మల్ టీకి జింజర్ని ఇట్లా అల్లాన్ని ఇట్లా అనుకొని వేసుకోవడానికి ఈ రోలు రోకలే మా ఇంట్లో 4 ఉన్నాయి. ఒకసారి దోసకాయ పచ్చడప్పుడు చూపించాను. ఇది నేను ఒకసారి ఎగ్జిబిషన్లో, పెళ్ళైన కొత్తలో ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇదేమో మామూలుగా విజేతలో తీసుకున్నాను. ఇదేమో పసుపు, సాల్ట్, కారం. ఇదేమో నెయ్యి. ఇదేమో ఇంగువ. కంపల్సరీ నేను చాలా అట్లా ఇంగువ వాడతాను, నాకు చాలా ఇష్టం ఇంగువ అంటే. ఇదేమో మేము ఒకసారి డార్జిలింగ్ వెళ్ళినప్పుడు కంగారు అనమాట. నాకు చాలా ఇష్టమైన టైం. అప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాము మేము. ఇది బాగా ఏడ్చాడు ఇది కొనమని, అందుకని ఇది తీసుకున్నాము. అందుకని మా చిన్నకి ఇష్టం అని చెప్పేసి నేను ఎప్పుడు ఇక్కడ పెట్టుకుంటాను. అందుకని బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను, ఇప్పుడే ఫ్రంట్ పెట్టుకున్నాను.
మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఎప్పటికప్పుడు సెటప్ మారుతూ ఉంటుందండి. అందుకని అందరు అంటారు, ఓ సెటప్ మారింది, ఇప్పుడు ఈ వస్తువు ఎక్కడుంది, ఆ వస్తువు ఎక్కడుందని ఎవ్రీ మంత్ మా పిల్లలు మా హస్బెండ్ ఎత్తుక్కుంటారు. ఒక రోజు 2 రోజులు అలవాటు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారనమాట. ఇది షుగరు, ఇది టీ పౌడరు. మనకేంటంటే అన్నీ మనకు కన్వీనియంట్గా పెట్టుకోవాలండి. పెట్టుకున్నాం అనుకోండి మనకు పని చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇదేమో చపాతీ చేసుకునేటప్పుడు మనం పౌడర్ వేసుకునే చూపించాను కదా, ఇది ఐక్యలో తీసుకున్నానని. ఇదేమో టిష్యూ బండిల్ అయిపోవచ్చింది, ఇంకా కొత్త బండిలు పెట్టాలి. అన్నీ కన్వీనియంట్గా పెట్టుకున్నా. అది చెప్తున్నాను, మాడ్యులర్ కిచెన్కి ఎట్లా ఉంటుందో ఆ రేంజ్లో ఉంటుంది అనమాట నా కిచెన్ కూడా. ఏమో చిన్న చిన్న స్పూన్స్ అనమాట. ఎప్పుడైనా సడన్గా కొంచెం చిన్న చిన్న పచ్చళ్ళు అలాంటి చిన్న చిన్న ఏదైనా వేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి పెద్ద స్పూన్ తీసుకోకుండా చిన్న స్పూన్ అనమాట. ఇదేమో లైటర్, ఇది లైటర్, ఇదేమో పట్టుకర్ర, ఇదే సీజరు, నైఫ్స్, చపాతీ కర్ర. ఇది చెప్పాను కదా, ఇది నా పెళ్ళైన కొత్తది. ఓన్లీ 50 రూపీస్. ఎంత బాగుందో కదా. నేను ఉండనేమో కానీ ఈ చపాతీ కర్ర ఉంటుందండి లైఫ్ లాంగ్. మా చిన్నవాళ్ళు ఆవిడ కూడా ఈ చపాతీ కర్రతో చపాతీలు చేయాలి. కట్ కట్ కాదు, ఇది కంటిన్యూ చేయాలి, కట్ చేయటం కుదరదు. ఓకే, ఇవేమో ట్రేలు అనమాట. ఎవరన్నా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మనం టీ కాఫీ ఇవ్వడానికి ట్రేలు. ఇవేమో మా ఉన్న టిఫిన్ ప్లేట్స్, ఏమేమో మనం రైస్ తినే ప్లేట్స్. ఇవి ఏంటంటే ఓన్లీ గెస్ట్లకి అనమాట. గెస్ట్లకి కంపల్సరీ నేను ఎవరి మనం ఇంట్లో టవల్స్ ఎలాగా సపరేట్గా ఇండివిజువల్గా ఎలా ఉంటాయో ఈ ప్లేట్స్ కూడా అట్లానే పెట్టుకుంటానండి. గెస్ట్లు కూడా ఈ 6 డజన్ ప్లేట్స్ నేను గెస్ట్లకైనా ఉంచుతాను. ఒకవేళ ఎక్కువ మంది గెస్ట్లు వచ్చాను అనుకోండి, ఇస్త్రాకులు అనమాట, అట్లా ప్రిఫర్ చేసుకోవాలి మనం. ఇవేమో ఎన్వి ప్లేట్స్ మావి. ఇవేమో గెస్ట్లు టిఫిన్ ప్లేట్స్, ఇవేమో లంచ్ ప్లేట్స్, ఇవేమో టిఫిన్ ప్లేట్స్ అనమాట. అట్లా అన్నీ డివైడ్ చేసేస్తున్నాను నేను. ఇవి కూడా అంతే, ఈవినింగ్ స్నాక్స్ ప్లేట్స్ అనమాట. ఇట్లాగా ఇవేమో ఉప్మాలకి. ఇవి చూస్తే మా ఇంట్లో ఒక 4 ఉంటాయి. ఎందుకంటే ఈ ఉప్మాల కోసమే నేను ఇవి కటింగ్లు పెట్టుకుంటాను. చిన్న చిన్న వాటికి కటింగ్లు అనమాట. ఇవి అప్పుడు పెద్ద తీన్ అనమాట. కటింగ్ ప్లేట్. ఇవేమో గ్లాసెస్ అనమాట. వీటిని 3D గ్లాసెస్ అంటారు. నేను ఇది ఒక సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. డీమార్ట్ అనుకుంటా, డీమార్ట్లో తీసుకున్నాను. తీసుకుని కూడా 6-7 ఇయర్స్ అయిపోతుంది. అసలు నేను ఇంకా పెద్దగా పనిచేయవేమో అనుకున్నాను, కానీ ఇంటికి వచ్చిన ఏ పిల్లలైనా కూడా ఎంత బాగున్నాయి అని చెప్పిందో. యానిమల్స్ ఉంటాయి అన్నమాట. 3D గ్లాసెస్ అంటారు వీటిని. ఇంకా నేను స్టీల్ తీసేసి ఇవే యూజ్ చేస్తూ ఉన్నాను. ఎక్కువ నాకు ఫైబర్, ఎందుకంటే ఎక్కువ ఓవెన్ యూజ్ చేస్తూ ఉంటాను. ఫైబర్ గ్లాస్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర, స్టీల్ తక్కువ ఉంటాయి. మెయిన్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనమాట. ఈ స్టీల్ వీటికంటే ఏంటంటే ఇట్లాంటివి ఏంటంటే క్లీనింగ్ ఈజీ అవుతుంది. మెయిన్ నేను ఎస్కేప్ అవడానికి కూడా ఇట్లాగా వీటికి నేను ఎడిక్ట్ అయిపోయానేమో నాకు డౌట్ వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇవి చూపిస్తాను. పాపా, ఇవి మెజర్మెంట్స్, మనం పప్పులు అలాంటివి ఉంటాయి కదా దోశలకి, వాటికి అన్ని మెజర్మెంట్ కప్స్ అనమాట ఇవన్నీ. ఇందులో స్పూన్స్, ప్లాస్టిక్ స్పూన్స్, సిజర్ స్పేర్ అనమాట. ఒక సిజర్ మనం కిచెన్లో ఎప్పుడైనా 2 సిజర్స్ ఉండాలి. ఎందుకంటే ఒకటి అంట్లో ఉందనుకోండి కంపల్సరీ మనం ఇంకొక సిజర్ కోసం ఎత్తుకోవు, మళ్ళీ దాన్ని కడగటం అప్పటికప్పుడు ఏదైనా స్పేర్ ఉండాలి మనకి. సిజర్స్ అయినా, నైఫ్స్ అయినా, కటింగ్ ప్లేట్స్ అయినా ఏదైనా స్పేర్ ఉంటే మనకి ఈజీ ఉంటుంది. అయ్యో అంట్లో ఉంది ఇప్పుడు ఎట్లా, కానీ ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు మనం ఏ పని చేసేటప్పుడు కూడా. నెక్స్ట్ మీకు చెప్పాను కదా గ్రీన్ టీ సెటప్ ఇదంతాను. హనీ, గ్రీన్ టీ పౌడర్, మా కప్స్, ఇవన్నీ టీ కప్స్, ఇవన్నీ ఫైబర్ స్పూన్స్. ఇవన్నీను అంటే మనం నాన్ స్టిక్ వాటికి ఇవి యూజ్ చేస్తాం అనమాట. ఇది కూడా నేను పొంగడాలు వేసుకుంటాను. అదే గుంట పొంగడాలు అంటారు కదా, దాని ఇది కూడా చాలా మంచిగా పనిచేస్తుంది, నాన్ స్టిక్ ఇది కూడా. ఇవన్నీ స్టీలు గెరెటలు, స్పూన్స్ అవన్నీ. అసలు ఎవరు మా ఇంటికి వచ్చినా కూడా నన్ను అడగకుండా ఈజీగా ఎక్కడుంది అనేటట్టుగా సర్దాను అనమాట. అంత నీట్గా, అంత ఆర్గనైజ్డ్గా సర్దుకున్నాను. అందరూ చాలామందికి తెలుసు, కానీ కొత్తగా న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే మ్యాక్సిమం ఇప్పుడు మాడ్యులర్ కిచెన్సే ఉన్నాయి. నేను నాన్ మాడ్యులర్ కిచెన్ వాళ్ళకి చెప్తున్నాను.
కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, అందుకని వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ నేను తీసే వీడియో ఒక్కళ్ళిద్దరికి ఉపయోగపడినా చాలు. అసలు ఉపయోగపడటం తర్వాత సంగతి, నా మెమరీ కోసమే నేను తీసుకుంటున్నాను. ఎప్పటికైనా ఒక మెమరీ లాగా నా కిచెన్ అనేది నాకు చూసుకోవాలి. మేము ఎక్కడికైనా వెళ్ళిపోయినా, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి కదా, అప్పుడైనా సరే నా కిచెన్ అనేది నేను చూసుకోవాలని చెప్పేసి నాకు ఒక మెమరీ లాగా ఉండాలని నేను షూట్ చేయించేసుకుంటాను చిన్ని తండ్రితో. ఓకే, ఇదేంటంటే దేవుడు అనమాట, వినాయకుడు. ఎందుకంటే నేను ఎక్కువ దేవుని భక్తి అవి నాకు కొంచెం తక్కువనే, భక్తి అవి పూజలు అవన్నీ నాకు తక్కువనే, కానీ బట్ సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఒకటి ఉంటుందని మనం, అది నగ్న సత్యం కదా, సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఉంటుంది. మనం ఇట్లా దేవుడి రూపంలో కొలుచుకుంటున్నాము. అందుకని నేను ఎంటర్ అవ్వటమే అక్కడ పైన ఒకటి పెట్టుకున్నాను, ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను. ఎందుకంటే అలా చూసినప్పుడల్లా మనం ఏంటి అనే మనకి ఒక ఇది వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి బ్రెయిన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా, అట్లాంటి టైంలో ఇట్లాంటి విగ్రహాలు చూసినప్పుడు ఏంటంటే ఇదంతా టెంపరీ, అసలైనది ఏదో ఉంది, ఒక శక్తి అనేది మనకి ఒక ఫిలాసఫికల్గా వెళ్ళిపోయి చాలా ప్లెజెంట్గా ఉంటుంది బ్రెయిన్ అంతా కూడా. అందుకని నేను మా ఇంట్లో ప్రతి రూమ్లో కూడా దేవుడి ఫొటోస్ కంపల్సరీ పెట్టుకుంటాను. అందుకని ఈ దేవుడి పక్కన దండలైట్ అవన్నీ కష్టం కదా, అందుకని కొంచెం దేవుడిని కొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ ఫ్లవర్ వాజ్ పెట్టుకున్నాను నేను. సూపర్ ఉంది కదా ఈ ఫ్లవర్ వాజ్, నాకు బాగా నచ్చింది, చాలా డిఫరెంట్గా ఉందని తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సోపు, ఇదేమో డెటాల్. మనం కంపల్సరీ ఉడుకునే ముందు ఇక్కడ ఒక డ్రాపు, ఇక్కడ ఒక డ్రాపు, ఇక్కడ అట్లా డ్రాప్స్ వేసేసుకొని ఫ్లోర్ మీద ఒక డ్రాప్ వేసేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని వెళ్ళి పడుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం మార్నింగ్ లేసి వచ్చినా కూడా కిచెన్ అంతా చాలా ఫ్రెష్గా కనబడుతుంది. మనకి కూడా మూడ్ వస్తుంది, పని చేయాలనే ఒక మూడ్ వచ్చేస్తుంది, చక్కగా వండుకు తినాలనే ఒక మూడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇదేమో హ్యాండ్ వాష్కి. నేను చేపల పులుసులు, ఆ పులుసులు, ఈ పులుసులు చేసినప్పుడు ఇది నేను కంపల్సరీ యూజ్ చేస్తాను సోపు. మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలి, ఈ స్క్రబ్బర్లను కూడా మనం ఎవ్రీడే నైట్ బయట క్లిప్స్ పెట్టేయాలి. ఎప్పుడు అసలు ఇంట్లో ఉంచకూడదు. ఎప్పుడు కూడా మనం అంట్లతో మీద బయట పెట్టేసి ఎప్పుడు డ్రైగా ఉండాలండి. అసలు మెయిన్ ఇంట్లో కిచెన్, టాయిలెట్స్ అనేది ఎప్పుడు డ్రైగానే ఉండాలి. డ్రైగా ఉంటే ఏంటంటే చిన్న పురుగు రావడానికి కూడా ఛాన్స్ ఉండదు ఇంకా. అందుకని నేను నా పని అవ్వగానే నైట్ టైం, డే అంతా ఉంచుతాను, నైట్ టైం మాత్రం అంట్లతో మీద కంపల్సరీ క్లిప్, ఈ స్క్రబ్బరు అన్నీ నేను బయట క్లిప్స్ పెట్టేస్తాను. మళ్ళీ ఇంకొకటి సింక్ కూడా ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి, వెట్టి ఉండకూడదు. ఎప్పుడు మనం స్క్రబ్బర్తో తుడిచేసుకోవాలి. నేను ఇప్పుడు స్క్రబ్బర్ బయట ఆరేసాను, అందుకని మీకు చూపించలేకపోతున్నాను. కంపల్సరీ సింక్లో మాత్రం ఇది ఉండాలి. ఎందుకంటే అన్నం మెతుకు కూడా మనకి అందులోకి వెళ్ళకూడదు అనమాట, డ్రైన్ పైప్లోకి వెళ్ళకూడదు అన్నం మెతుకు కూడా. అందుకని నేను ఈ రెండు పెట్టుకుంటాను. ఎందుకంటే ఒకటి బయట పెట్టాలనుకోండి, ఇమ్మీడియట్గా నేను ఇంకొకటి పెట్టేసుకుంటాను అనమాట. 2-3 ఉంటాయి ఎప్పుడు ఇవి నా దగ్గర. నెక్స్ట్ ఇవి అంట్లు అనమాట. మెయిన్ ఈ అంట్ల దగ్గర ఒకటి చెప్పాలి, మీకు కంపల్సరీ ఇది పెట్టారండి. ఎందుకంటే ఎప్పుడు డ్రైగా ఉండాలి మనకి. సింక్ ఎప్పుడు డ్రైగా ఉంటేనే మనకి అసలు చిన్న పురుగు, చీమ కూడా రాదు ఇంకా అసలు. ఇది కూడా మంచిగా నాకు ఐక్యలో దొరికినాయి. ఇవి కూడా నేను ఒక 2-3 తెచ్చేసుకున్నాను ఒక్కసారి. అప్పుడు లక్కీగా నా దగ్గర అన్ని స్పేర్గా ఉండబట్టి ఇప్పుడు ఈ లాక్డౌన్లు వీటి వల్ల నేను ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా అన్నీ నా దగ్గర రెడీగానే ఉన్నాయి. ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి నీట్గా కూడా ఉంటుంది మనకి. ఇది డస్ట్బిన్, మా డస్ట్బిన్, మెయిన్ డస్ట్బిన్ అక్కడ ఉంటుంది, వెట్టి అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను నైట్ కంపల్సరీ. ఇంకొక విషయము, కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే డస్ట్బిన్ కూడా ఎవ్రీడే మనం నైట్ పడేసి చక్కగా డస్ట్బిన్ కడిగేసుకొని బయట పెట్టేసేసుకోవాలి. అది కూడా డ్రై అయిపోవాలన్నమాట. ఎప్పటికప్పుడు అట్లా నీట్గా మనం మెయింటైన్ చేసాం అనుకోండి, కిచెన్ అనేది చాలా అసలు ఇప్పుడు నాదైతే ఒక తలస్నానం చేసిన ఒక మనిషిలాగా ఉంది నా కిచెన్ చూస్తుంటే, అంత నీట్గా ఉంది. ఎప్పుడు ఇంతే ఉంటుంది. ఇంకేంటి సంత్రి చెప్పు. డస్ట్బిన్ కూడా నేను ఇప్పుడు అసలు ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ పెట్టుకుంటే ఏంటంటే కనపడను కూడా కనపడదు. చక్కగా ఈ ప్లేస్ని నేను డస్ట్బిన్ యూజ్ చేస్తాను, మీకు చూపించాలని ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఇది నా చిన్న క్యూట్ డస్ట్బిన్ అనమాట. ఓకే, ఇవన్నీ నేమో కుక్కర్లు, రైస్వి, పప్పుకి అట్లా దానికి సపరేట్ అనమాట. రోలు ఇవన్నీ నాన్ స్టిక్ ఇట్లా ప్యాన్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అసలు మెయిన్ మాడ్యులర్ కిచెన్ అన్నది ఇదేనండి. ఇగో ఇట్లా ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ ఉన్నాయి, మనకి కనపడవు కదా, అందుకని చెప్పేసి నేను ఇట్లా మూవ్ చేసుకొని అన్నీ తీసుకుంటాను అనమాట.
ప్రతిదీ కూడా. ఇది నా చేపల పులుసుది. ఇవన్నీ ఇవన్నీనేమో గిన్నెలు, పాల గిన్నెలు, టీ గిన్నెలు ఇక్కడ పెట్టుకున్నాను. ఇవన్నీ మనం ఇట్లా మూవ్ చేసుకునేటట్టుగా పెట్టుకున్నాను. అందుకని నేను మాడ్యులర్ కిచెన్ అని చెప్పాను. ఇవి కూడాను ఇట్లా అనమాట. ఇందులోనేమో ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా గ్రేట్ చేసుకునేవి, స్క్వీజర్లు, వడియాలు తీసుకునేవి అన్నీ ఇంకా అసలు మల్టిపుల్గా అనమాట. దానికి సపరేట్గా పెట్టేసేసుకున్నాను. ఇందులోనేమో గ్లాస్ వేరు అనమాట. ఇవన్నీ నేను మనం కూరలు మిగిలిన చేసిన అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్టు ఇట్లా మాడ్యులర్ కిచెన్ అనమాట. ఇట్లా లాగడానికి పెట్టుకోవడానికి బాగుంటుందని. ఇవేమో స్పూన్స్ అనమాట. స్పూన్స్, ఫిల్టర్లు ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నాను. ఇదేమో మిక్సీ ఇట్లా సెట్ చేసుకున్నాను. ఇవి కూడా అంతే, గ్లాస్ వేర్ ఇవి అంతాను ఇట్లా. అందుకని నేను మాడ్యులర్ కిచెన్ అన్నాను. ఇలా తీసుకొని ఇలా పెట్టుకునేటట్టుగా. చూసారు ఎంత బాగుందో. తెలియని వాళ్ళు ఎప్పుడు ఇట్లా చేసేసుకుని ఇట్లాంటి షెల్ఫ్లు ఉన్నప్పుడు అబ్బా వెనక సామాన్లు ఎట్లా తీయాలి అని ఒక చిరాకు ఉంటుంది మనకి. పని చేసేటప్పుడు చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది. మనకు చాలా ఈజీగా పెట్టుకోవాలి. నేను ఇది నా రోకల బండ హిస్టరీ మీకు చెప్పాను కదా. ఇది నా రోకల బండ. ఇదనమాట. ఇవన్నీ డబ్బాలు, అన్ని స్టోర్ డబ్బాలు అనమాట. ఇవన్నీ అసలు జనరల్గా ఇట్లా ఉంచేసుకోవాలి, కానీ నాకు ఎందుకని ఇట్లా వేసుకుంటే బాగా షో అనిపించింది. ఇవన్నీ క్రియేటివిటీ అండి. చేసే కొద్ది అయ్యే మనకు అలవాటు అయిపోతూ ఉంటాయి. చక్కగా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఏంటంటే ఇట్లా యూట్యూబ్లో చూసేస్తేనే ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి ఏంటి అనే థాట్స్ వచ్చేస్తున్నాయి. కానీ మా జనరేషన్ వాళ్ళకి ఏంటంటే మేము చేసే కొద్ది ఎక్స్పీరియన్స్ అయ్యి మా క్రియేటివిటీతో చేసేసుకున్నామని నేను. ఓకేనా. మెయిన్ ఇంకొకటి కూడా చెప్పాలి. కూరగాయలు మనం వెజిటబుల్స్ని కడిగేటప్పుడు ఎప్పుడు కూడా పెద్ద బౌల్లో వేసుకొని, అసలు నా కిచెన్ ఎక్స్ప్లెయిన్తో పాటు కొన్ని టిప్స్ కూడా చెప్పాలనిపించింది నాకు. అందుకే చెప్తున్నాను. ఎక్కువ ఇట్లాంటి పెద్ద బౌల్స్లో వాటర్ వేసుకొని కొంచెం రా సాల్ట్ అంటారు కదా, కళ్ళుప్పు అంటారు కదా, అదే ఇక్కడేమో దొడ్డు ఉప్పు అట్లా అంటారు కదా, అది వేసేసుకొని మనం వెజిటబుల్స్ని ఒక 1 hour బిఫోర్ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం వెజిటబుల్ ఎక్కువ వాటర్లో నానబెట్టినట్టు ఉంటుంది, మనకి క్లీనింగ్ మంచిగా ఉంటుంది కదా. ఈ మా ఫ్యాక్టరీ వాళ్ళు 2 ఇస్తారు అన్నమాట ఎవ్రీ ఇయర్. డస్ట్బిన్ల కింద ఇస్తారు మాకు ఎవ్రీ ఇయర్. నేనేంటంటే ఇట్లా కూరగాయలకి యూజ్ చేస్తాను. ఇట్లా మనకు వేరే డస్ట్బిన్లు ఉంటాయి కదా, క్యాప్ ఉన్నవి, వాళ్ళు ఇచ్చిన వాటికి క్యాప్ ఉండదు కాబట్టి నేను ఇట్లాగా కూరగాయలకు ఉపయోగించుకుంటాను. ఇది కూడా ఎప్పుడు డ్రైగానే ఉండాలండి. డ్రైగా ఉంటేనే బాగుంటుంది. ఇది ఓన్లీ ఇది ఇది క్లీనింగ్ ఇది అనమాట. ఇక్కడ పెట్టుకుంటాను. ఇంకా ఇవన్నీ ఇట్లా క్లియర్గా ఉండాలి. ఇదేమో ప్లాస్టిక్వి. మనం ఏమన్నా మిగిలిపోయిన కూరలు కానీ పచ్చళ్ళు కానీ అవి మిగులుతాయి కదా, ఈజీగా క్యాపులు పెట్టుకుని ఉండకూడదు ఎప్పుడు కూడా. ఇట్లా మనం క్యాపులు పెట్టుకున్నాం అనుకోండి, స్మెల్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా డబ్బాలు ఇట్లా ఓపెన్గానే ఉంచుకోవాలి. ఇవేమో గాజు బాటిల్స్. నేను పాలు ఎక్కువ ఇందులోనే వేడి చేస్తాను, ఇందులోనే తోడు పెడతాను. ఇవన్నీ బాటిల్స్ అనమాట. ఇందులోనే నేను పాలు ఓవెన్లో వేడి చేస్తాను. ఇట్లా పెట్టేసుకొని వేడి చేస్తాను, మళ్ళీ ఇందులోనే తోడేసుకుంటాను. అది నేను ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అందరు గాజు బౌల్స్లోనే పాలు వేడి చేసుకుంటున్నారు, తోడు పెట్టుకున్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి నేర్చుకొని రావాలండి. అందుకని నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇది మాత్రం మంచిగా నేర్చుకుని వచ్చాను. నాకు చాలా అప్పటి నుంచి మెయిన్ పాలు ఇందులో వేడి చేసి ఇందులో తోడు పెట్టడం వల్ల మనకి క్లీనింగ్ అనేది ఎంత ఈజీ ఉంటుందో అసలు నాకు చాలా బాగా అనిపించింది. నేను అప్పటి నుంచి అందుకని ఇదంతా పాలది పెరుగుది బాటిల్స్ అనమాట ఇవన్నీ నేను. ఓకే, ఇది ఒకటి చెప్పాలి. ఇదేంటంటే మనం తాలింపప్పుడు వెల్లుల్లిపాయలు అనమాట. ఇందాక ఇది చూపించాను కదా, ఇదేమో అల్లం వెల్లుల్లిది, ఇదేమో టీది అల్లం ఓన్లీ అల్లంది, ఇదేమో వెల్లుల్లిది అనమాట తాలింపులప్పుడు. ఇదేమో తాలింపు బాక్స్. దీనికి అసలు ప్లేస్ నాకు ఎక్కడ సెట్ చేయాలో అర్థం కాలేదు, అందుకని ఇట్లా పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మనకి ఉన్న దాంట్లోనే మనం సెట్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలండి. లేని దానికోసం మనం ఇది అవ్వకూడదు. ఈ తాలింపు బాక్స్ ఇది ఒక్కసారి మనం తాలింపు అప్పుడు ఈ రెండిట్లతో ఉపయోగం కదా, అందుకని 2 ఒక్కచోటే పెట్టుకున్నాను. మళ్ళీ ఇక్కడ మనం వాటర్ ఇది నేను అంట్లు తోముకునేటప్పుడు ఇది ఇక్కడ పెట్టుకుంటాను కదా, ఎక్కడ వాటర్ పడతాయని ఇది ఒక స్టూలు సెటప్ చేసేసాను. మళ్ళీ మనకి ఈజీ కదా, ఇక్కడ ప్లాట్ఫామ్ తుడుచుకోవటం కూడా చాలా ఈజీ కదా, అందుకని అట్లా పెట్టుకున్నాను. ఇదేంటంటే మనం కుకింగ్కి వాటర్ అనమాట. ఇక్కడ నేను స్టవ్ దగ్గర ఉంటాను కదా, స్టవ్ దగ్గర ఉన్న వెంటనే నేను ఇట్లా పట్టుకొని ఇట్లా కూరల్లో వేసుకునేటట్టుగా అంత కన్వీనియంట్గా ఇక్కడ ఒక ఫిల్టర్ పెట్టేస్తున్నాను.
ఇది కూడా చాలా నాకు యూజ్ అవుతుంది మంచిగా. మెయిన్ అదేమో డ్రింకింగ్ వాటర్ ఇది ఫిల్టర్. ఇప్పుడు మనం అక్కడ వరకు వెళ్ళి కూరలో పోయాలంటే అదొక రావటం ఇట్లా రావటం అదంతా ఇన్కన్వీనియన్స్ అనిపిస్తుంది. అందుకని ఇది అనుకోండి ఒక్కచోట చక్కగా నుంచుంటాం, ఇలా తీస్తాం ఇలా పోస్తాం. అందుకని నేను అట్లా నాకు కన్వీనియంట్గా ఇట్లా పెట్టుకున్నాము. మెయిన్ కుకింగ్కి కంపల్సరీ ఫిల్టర్ టైపే వాడాలండి. ఎందుకంటే బిందులు అలా పెట్టాం అనుకున్న ఊరికి చేతులు ముంచకూడదు. ఎప్పుడైనా మనం ఎంత హైజీనిక్గా ఉంటే అంత హెల్తీగా ఉంటాం అనేది నా ఫీలింగ్. ఇది తెలుసు కదా, షీట్ వెజిటబుల్స్ కట్టింగ్ అప్పుడు కానీ చపాతీ అప్పుడు కానీ కంపల్సరీ షీట్ వేసుకుంటాను నేను. ఇదే ఓవెన్. ఇది ఓవెన్ కూడా చాలా యూజ్ అవుతుందండి. నేను అంటే యూజ్ అవుతుంది కానీ నేను ఎక్కువ బేకింగ్ వాటికే పెద్దగా యూజ్ చేయను. ఓన్లీ రీహీట్కే నేను యూజ్ చేస్తాను. పాలు కానీ టీ కానీ అట్లా రీహీట్ కోసం నేను యూజ్ చేస్తాను. పెద్దగా యూజ్ చేయను. కానీ కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఎప్పుడన్నా మనకి గ్యాస్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, స్టవ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఆల్టర్నేటివ్ అనేది మనకు ఒక ఐటమ్ అనేది కంపల్సరీ ఇంట్లో ఉండాలి. ఇండక్షన్ స్టవ్ కానీ ఓవెన్ కానీ అట్లాంటిది ఏదైనా ఆల్టర్నేటివ్ ఉండాలి. అప్పుడు ఏంటంటే మనకి టెన్షన్ ఉండదు. స్టవ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా గ్యాస్ రాకపోయినా అట్లా. ఇది ఒక షెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ. ఇవన్నీ వెజ్ నాన్ వెజ్ వండుకునే బౌల్స్, నాన్ స్టిక్ బౌల్స్, ఇవన్నీ షెల్ఫ్లో సెట్ చేసుకున్నాను. ఇది కూడా మంచిగా మనకు అంట్లు తోముకునేటప్పుడు నాకు ఇది కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. అంట్లన్నీ ఇక్కడ పెట్టుకొని క్లీనింగ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే నాకు చాలా చాలా ఇష్టమైన ఫ్రిడ్జ్ ఇది. ఈ ఫ్రిడ్జ్ కొనేటప్పుడు మీకు ఒకటి చెప్పాలి. అసలు మా హస్బెండ్ ఏమో చిన్నది అన్నారు, నాకేమో ఇది తప్పితే నేను ఇంకోటి తీసుకొని అన్నాను. ఇది కొని దగ్గర 10 years పైననే అయిపోతుంది. అప్పుడు మా ఇంట్లో చిన్న ఫ్రిడ్జ్ ఉండేది. పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత పెద్దది తీసుకోవాలని వెళ్తే అప్పుడు మళ్ళీ మా హస్బెండ్ చిన్నది అన్నారు. నో అని చెప్పేసి నేను ఈ ఫ్రిడ్జ్ కోసం అయితే చాలా ఒక 1 hour కంపల్సరీ నాకు ఇదే కావాలని చెప్పేసి పట్టుబట్టాను. ఓకే, మా హస్బెండ్ కొంచెం మంచివాళ్ళే కదా, ఓకే తీసేసుకో నీకు ఇష్టమైంది అన్నాడు. నెక్స్ట్ ఈ ఫ్రిడ్జ్ గురించి ఇక అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను ఇక్కడ. ఎందుకో నాకు ఇట్లాగా దేవుడి ఫొటోస్ పెట్టుకుంటే చాలా ఏంటో మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి రూమ్లో అట్లా దేవుడి ఫోటో ఉంటే మనం ఒక్కోసారి మనసు డిస్టర్బ్ అయినా కూడా ఇమ్మీడియట్గా ఫోటో చూడంగానే మంచి వైబ్స్ వస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను అట్లా ప్రతి రూమ్లో పెట్టుకుంటాను. ఇట్లా స్టిక్ చేశాను. ఎందుకంటే ఇట్లా డోర్ తీసేటప్పుడు ఇది తగలకుండా ఉండటానికి ప్లస్ షోగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్లాస్టర్ అంటించాడు. మా చిన్ని తండ్రి ప్లాస్టర్ అంటించాడు. ఇక్కడ ఏమేమి ఇక్కడ పెట్టాను. ఇట్లా తీసినా కూడా తగలకుండా ఉంటుంది అనమాట. అసలు మీకు ఇంకోటి చెప్పాలి. అసలు నేను ఇప్పుడు ఈ కిచెన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సెటప్ అంతా మార్చాను. అందుకనే చిన్న 2.0 అని పెట్టి ఈసారి కిచెన్ని 2.0 మన కిచెన్. ఓకే, ఇక్కడ 2 ఉంటాయండి డోర్స్, అటు ఉంటుంది ఇటు ఉంటుంది మా కిచెన్కి. ఎందుకంటే మళ్ళీ మనకి చిన్న ప్లేస్లోనే ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎట్లా సెటప్ చేసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. మనం కన్వీనియంట్గా ఎలా పెట్టుకోవాలి అనేది. ఇది వేరే రూమ్లో ఉండేది, మాకు పక్క రూమ్లో ఉండేది ఫ్రిడ్జ్. ఇక్కడ ప్లేస్ తక్కువ ఉందని చెప్పి నేను పక్క రూమ్లో పెట్టాను. కానీ నాకు ఎందుకని ఒక రోజు అనిపించింది ఈ ప్లేస్ వేస్ట్ అవుతుంది కదా, ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇట్లా వెళ్ళి అక్కడికి ఆ రూమ్లో ఉండేది అనమాట. ఇట్లా వెళ్ళి ఆ రూమ్ నుంచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చేదాన్ని. కానీ ఇది వేస్ట్ అవుతుంది కదా, ఫ్రిడ్జ్ని ఇక్కడ సెట్ చేసి ఎలా ఉంటుందని చెప్పి ఇమ్మీడియట్గా మెజర్ చేశాను. ఇక్కడ సెట్ అవుతుందా లేదని చిన్నని అడిగాను. ఇంట్లో అందరిని అడిగాను ఇక్కడ ఫ్రిడ్జ్ పెడితే ఎట్లా ఉంటుందని. పెట్టి చూద్దాము, బాగోపోతే మళ్ళీ బ్యాగ్కి పెట్టేద్దాం అని అన్నారు. కానీ పెట్టిన తర్వాత మాత్రం నా కిచెన్ లుక్కే మారిపోయింది. ఇంకా అసలు బాగుంది కదా. కానీ నా ఫ్రిడ్జ్ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. దీనికి ఒక అర్ధగంట పడుతుంది. దీన్ని మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాము. ఓకే, అసలు మెయిన్ ఇది చూసి ఇంక అందరికి ఆశ్చర్యం వేస్తుంది. ఏమున్నాయో కూడా గెస్ చేయలేరు. ఇందులో ఉల్లిపాయలు ఉంటాయండి. ఇలా ఉల్లిపాయలు ఉంటాయి చూసారా. ఎందుకంటే నాకు ఉల్లిపాయలు పెట్టుకోవడానికి అసలు కిచెన్లో ఎక్కడ పెట్టాలని ఒక 2-3 సార్లు అటు ఇటు తిరిగాను అనమాట. ఒకసారి తిరిగితే నాకు అసలు అర్థం కాలేదు ఉల్లిపాయలు ఎక్కడ పెట్టాలని. ఇక్కడ పెట్టినా అంత బాగా ఇట్లా ఉల్లిపాయలు కనపడుతుంటే అంత బాగా అనిపించట్లేదు నాకు. ఉల్లిపాయలు కనపడకూడదు, అట్ ది సేమ్ టైం ఉల్లిపాయలు సేఫ్గా ఉండాలని చెప్పేసి ఇట్లా పెట్టాను. మంచిగా ఉల్లిపాయలు గాలి తగులుతా బాగుంటుంది కదా.
మంచి షుగర్ మళ్ళీ ఇది నాకు ఇంట్లో ఉందన్నమాట, మా ఇంట్లో ఇది ఉండేసరికి వెంటనే దీన్ని ఏమంటారు చిన్న ఈ ట్రే తీసుకొచ్చేసి మంచిగా నేను ఉల్లిపాయలు పెట్టేశాను. ఇక అందరూ ఉల్లిపాయలు ఇక్కడ పెట్టాలని కూడా షాక్ అయ్యారు. కొంచెం ఆ ఉల్లిపాయలు ఆ ట్రేకి కొంచెం అందం తీసుకురావడానికి ఈ ఫ్లవర్ వాజ్ని ఇక్కడ సెట్ చేసేసాను. బాగుంది కదా ఈ సెటప్ అంతాను. నెక్స్ట్ ఇదేమో హ్యాంగ్ చేసుకున్నాను ఇక్కడ. మనం వంట చేసేటప్పుడు అస్తమానం చెయ్యి వెట్టి అయిపోతూ ఉంటుంది కదండి, అందుకని చెప్పి కంపల్సరీ మనం ఇట్లా హ్యాండ్ టవల్ అనేది కంపల్సరీ మనం కన్వీనియంట్ దాంట్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను. ఈ కర్చీఫ్ కూడా నేను ఎప్పుడు ఎవ్రీడే పూటకి మార్చుకుంటాను, ఎందుకంటే ముక్కుకి సడన్ గా నాకు ఏదైనా తాలింపులు అప్పుడు కానీ ఏదైనా మనకి రావచ్చు కదా తుమ్ములు వచ్చినాయి అనుకోండి, వెంటనే మళ్ళీ అంత దూరం మనం ఏం పరిగెత్తుతాము. అందుకని ఇమ్మీడియట్గా నేను పూటగా కర్చీఫ్ అయితే ఇక్కడ ఫ్రెష్గా పెట్టుకుంటాను. ఓకే, ఈ కరోనా అప్పటి నుంచి నేను ఇంకా ఎంత అలర్ట్గా ఉన్నాను, ఈ కర్చీఫ్ల దగ్గర కూడా అంత నీట్గా పెట్టుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మెయిన్ ప్రతి కిచెన్లో వాల్ క్లాక్ అనేది మస్ట్ అండి, ఎందుకంటే మనం ప్రతిదీ టైం చూసుకుంటామని ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి మనం టైం చూసుకుంటూ ఫాలో అవడానికి నేను వాల్ క్లాక్ ఇక్కడ పెట్టుకున్నాను. మళ్ళీ ఇక్కడ వినాయకుడి ఫోటో ఒకసారి శిల్పారామం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. వినాయకుడి ఫోటో బాగా క్యూట్గా అనిపించాడు నాకు వినాయకుడు. ఆల్మోస్ట్ మా ఇంట్లో ఎక్కువ వినాయకుళ్ళు అమ్మవారి ఫొటోస్ ఉంటాయి. ఓకే, ఇదండి నా కిచెన్. Hope you like it. Thanks for watching. See you next video. Bye bye.